నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను అండి. ఈపీఎఫ్ నుంచి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఓకేనా? సో ఎంఐడి డీలింగ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే ఈపీఎఫ్ అనేది చెప్పింది. ఏం చెప్పింది ఏంటి అనేది మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి. అది వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే సో చాలామంది ఈ యొక్క ఎంఐడి డీలింగ్ సంబంధించిన ప్రశ్నలు అనేవి సంధిస్తూ ఉన్నారన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లోను అలాగే వాట్సాప్ ద్వారా నన్ను కనెక్ట్ అయ్యి చాలామంది అడుగుతున్నారన్నమాట. ముఖ్యంగా ఎస్ఓపి వచ్చిందా లేదా అని చెప్పేసి చాలామంది అడిగారు. ఇటీవల మనకి ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసిందండి. లైక్ ఒక ఎస్ఓపి లాగా అనమాట. ఓకేనా? ఈ యొక్క డీలింగ్ ఫ్లో ప్రాసెస్ అనేది ఓకేనా ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ప్రాసెస్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూపించింది. అదేంటో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక సర్క్యులర్ విడుదల చేసింది అనమాట, లైక్ ఎస్ఓపి లాగా అనమాట. ఓకేనా? అది కూడా కాంట్రిబ్యూషన్ ఎవరి ఎంఐడిలో అయితే కాంట్రిబ్యూషన్ పడిందో, ఓకేనా, కాంట్రిబ్యూషన్ ఈజ్ లిమిటెడ్ బై ఎంప్లాయర్, ఎవరికైతే అమౌంట్ వేశారో సో అట్లాంటి ఎంఐడీస్ అనేవి ఏ విధంగా డీలింగ్ చేయాలి, ఏ విధంగా డీలింగ్ చేస్తాము, దానికి సంబంధించిన ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ క్లియర్గా విత్ స్క్రీన్ షాట్స్తో సహా ఇచ్చారండి. ఇదంతా మీకు చూపించలేను, వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఏ సినారియోలో ఎవరెవరి దగ్గరికి వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్. ఓకేనా? అయితే కొన్ని విషయాలు అయితే మీకు క్లియర్గా చెప్పేస్తాను ఇక్కడ. ఓకే, సో ఈ ప్రాసెస్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఎవరికైతే కాంట్రిబ్యూషన్ పడుతుందో, కొంతమందికి 2 నెలల్లో, కొంతమందికి 3 నెలల్లో, కొంతమందికి 4 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరం కాంట్రిబ్యూషన్ పడుతుంది కదా. సో అట్లాంటి వాళ్ళు డీలింగ్ చేస్తే కనుక, రిక్వెస్ట్ పెడితే కనుక ఎవరికి వెళ్తుంది, ఎవరు చేస్తారు, ఏ విధంగా అవుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రీవియస్ వీడియోలో మీకు చాలాసార్లు చెప్పానండి. ఓకేనా? సో మీరు డబ్బులు తీయొద్దు. ఓకేనా? అట్లాగే అది 6 మంత్ బిలో సర్వీస్ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే 1 year బిలో సర్వీస్ వాళ్ళకి కానివ్వండి, డీలింగ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అమౌంట్ కూడా అసలు మీరు తీయొద్దు అని చాలామంది చెప్పాను. ఓకేనా? సో దీని మీద ఈపీఎఫ్ అనేది ఒక అప్డేట్ తీసుకొచ్చింది అనమాట. ఓకేనా? దానికి సంబంధించిన సర్క్యులర్ మాత్రమే విడుదల చేసింది. ఓకే, సో నేను చెప్పినట్లుగానే వచ్చింది. ఇదంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఫ్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇక ప్రాసెస్ ఫ్లో అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మెంబర్ ఐడి డీలింగ్ అనేది రిక్వెస్ట్ మనమే పెట్టాలి. ఓకేనా? మెంబర్ పోర్టల్ నుంచి. ఓకేనా? సో మెంబర్ మాత్రమే ఈ యొక్క డీలింగ్ రిక్వెస్ట్ అనేది త్రూ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కంపెనీ వాళ్ళ పోర్టల్ అంటే హెచ్ఆర్ పోర్టల్లో ఉండదు, ఎంప్లాయర్ పోర్టల్లో ఉండదు. మనం మాత్రమే రిక్వెస్ట్ పెట్టాలి మెంబర్ పోర్టల్ నుంచి. ఇది చాలామంది తెలిసిన విషయమే. ఓకేనా? సో ఆ తర్వాత ఈ డీలింగ్ అనేది ఎంప్లాయర్ మాత్రమే లాగిన్ అయ్యి వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ పోర్టల్ నుంచి వాళ్ళు లాగిన్ అయ్యి యాక్సెప్ట్ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఎంఐడి డీలింగ్ అనేది ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎంప్లాయర్ నుంచే ఆ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అనమాట. యాక్సెప్ట్ అవుతుంది అండ్ ఇమీడియట్గా డీలింగ్ అయితే అయిపోద్ది అనమాట. మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే, అప్రూవ్ చేయగానే ఇమీడియట్గా డీలింగ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. డీలింగ్ అయిపోతుంది. ఓకేనా? అది కూడా ఎట్లాంటి సినారియోలో అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. నాట్ మోర్ దాన్ 2 times. ఓకేనా? సో కాంట్రిబ్యూషన్ అనేది 2 times కంటే ఎక్కువ పడకూడదు. ఎక్కువ పడకుండా ఉంటే కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు అప్రూవ్ చేస్తే ఇమీడియట్గా డీలింగ్ అయిపోద్ది అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. 1 నెల 2 నెలలు పడితే నో ఇష్యూ అండి. అట్లా కాకుండా 3 నెలల కంటే ఎక్కువ, 3 నెల అంతకు మించి ఎక్కువ పడితే కంపెనీ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా అది ఎవరెవరికి వెళ్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకేనా? సో కంపెనీ వాళ్ళ నుంచి అంటే ఇమీడియట్గా మీకు డీలింగ్ అవ్వాలంటే కనుక మీది 1 నెల 2 నెలల కాంట్రిబ్యూషన్ ఉంటే వాళ్ళైతే ఇమీడియట్గా డీలింగ్ చేసేస్తారు. థర్డ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? అండ్ ఫోర్త్ పాయింట్లో వచ్చేసరికి మీరు డీలింగ్ పెడతారు, ఆ రిక్వెస్ట్ అనేది త్రూ చేస్తారు ఎంప్లాయర్కి. అది ఎన్ని నెలలు ఉన్నా కానివ్వండి త్రూ చేస్తారు. త్రూ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఎంప్లాయర్కి వెళ్తుంది. వాళ్ళు మాత్రం ఎట్లాంటి యాక్షన్ తీసుకోరు. ఓకేనా? అది 1 రోజు అవుద్ది, 2 రోజులు అవుద్ది, 3 రోజులు అవుద్ది, 1 week అవుద్ది, 2 weeks అవుద్ది. సో ఎట్లాంటి యాక్షన్ తీసుకోరు. ఎట్లాంటి యాక్షన్ తీసుకొని సినారియోలో, ఓకేనా, అది ఒక పాయింట్. అండ్ తర్వాత 2 times to 6 times అనమాట. అంటే 3 నెలల్లో కొంతమంది పడుద్ది, కొంతమంది 4 నెలల కాంట్రిబ్యూషన్ పడుద్ది, అలాగే 6 నెలల వరకు కాంట్రిబ్యూషన్ పడుద్ది. ఓకే, సో అట్లాంటి వాళ్ళకి సంబంధించిన రిక్వెస్ట్లు ఇవన్నీ కూడా పీఎఫ్ ఆఫీస్కి వెళ్తాయండి. ఓకేనా? సో మీది అనుకుందాం 1 నెలే కాంట్రిబ్యూషన్ పడింది మీకు.
లెక్క ప్రకారం అయితే కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే డీలింగ్ అయిపోద్ది, ఇంకే అసలు సమస్య లేదు, ఇమీడియట్గా డీలింగ్ అయిపోద్ది. కానీ హెచ్ఆర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా, అలా వదిలేశారు, వాళ్ళు పట్టించుకోవట్లా. సో అట్లాంటివి ఏంటంటే 2 వీక్స్ వరకు ఉంటాయంట వాళ్ళ రిక్వెస్ట్ అనేవి హెచ్ఆర్ డాష్బోర్డ్లో 2 వీక్స్ వరకు ఉంటాయి. ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత అది డైరెక్ట్గా డీలింగ్ హెడ్కి వెళ్ళిపోద్ది అనమాట, అంటే పిఎఫ్ హౌస్ వెళ్ళిపోద్ది అనమాట. అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, రిజెక్ట్ చేసినా కానీ అది డీలింగ్ హెడ్కి వెళ్ళిపోద్ది, అంటే పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. ఓకేనా, ఇక్కడ ఎంప్లాయర్కి ఎట్లాంటి ఆప్షన్ లేదు, అయితే యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా, అది 1 నెల 2 నెలలు ఉందనుకోండి కాంట్రిబ్యూషన్ ఇమీడియట్గా అయిపోద్ది అనమాట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే. అదే 3 నెలలు లేదా 6 నెలల వరకు ఉందనుకోండి, యాక్సెప్ట్ చేసినా ఉపయోగం లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే 3 నెలలు అంటే అప్ టు 6 మంత్ వరకు కాంట్రిబ్యూషన్ పడింది కాబట్టి 3 నెలల నుంచి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. 1 నెల 2 నెలలు అయితే కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అయిపోద్ది. అదే 3 నెలల 4 నెలల 5 నెలల్లోనూ 6 నెలలు అట్లా పడింది అనుకోండి మీకు. ఓకేనా, సో 3 నెలల నుంచి 6 నెలల మధ్య మీకు పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 నెలల కాంట్రిబ్యూషన్ పడింది అనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేసినా ఉపయోగం లేదు, అది పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. లేదు మీకు ఈ 6 టైమ్స్ అంటే 6 మంత్ బిలో మీకు ఎంత సర్వీస్ ఉన్నా కానివ్వండి, అది 1 నెల కాంట్రిబ్యూషన్ పడినా 6 నెలల కాంట్రిబ్యూషన్ పడినా కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి, కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ రిక్వెస్ట్ అనేది. బట్ అది ఆటోమేటిక్గా ఒక 2 వీక్స్ ఉంటుంది, ఆఫ్టర్ 2 వీక్స్ అనేది అది పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళిపోద్ది అంట రిక్వెస్ట్. చాలా బాగుంది కదా ఈ అప్డేట్. ఓకేనా, నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉంటుంది అని కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు 4వ పాయింట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో మీకు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1 నెల 2 నెలల్లో కాంట్రిబ్యూషన్ పడితే కంపెనీ వాళ్ళు ఇమీడియట్గా అప్రూవ్ చేస్తే ఇమీడియట్గా మీకు అది డీలింగ్ అయిపోద్ది అనమాట. లేదా 3 నెలలు 4 నెలలు అంటే 3 నెలల నుంచి 6 నెలల మధ్య కనుక కాంట్రిబ్యూషన్ పడింది అనుకోండి, వాళ్ళు అప్రూవ్ చేసినా రిజెక్ట్ చేసినా అది పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళిపోద్ది. ఓకేనా, క్లియరా? ఓకే, ఆ తర్వాత 5th పాయింట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ వెళ్ళిన రిక్వెస్ట్ అనేవి ఎగ్జామినేషన్ చేయాలి పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు. ఓకేనా, సో ఆ ఎగ్జామినేషన్ చేసిన డీలింగ్ హెడ్ ఎగ్జామినేషన్ చేసి దాన్ని ఎవరికి పంపిస్తారు, సెక్షన్ సూపర్వైజర్ పంపిస్తారు అనమాట. సెక్షన్ సూపర్వైజర్ నుంచి అండ్ ఆర్పిఎఫ్స్కి, అంటే ఎవరికి రిజెక్ట్ చేసినా ఇన్ కేసు డీలింగ్ హెడ్ రిజెక్ట్ చేశారు అనుకోండి రిక్వెస్ట్, సెక్షన్ సూపర్వైజర్కి వెళ్తారు అనమాట. ఆయన ఎగ్జామినేషన్ చేయాలి, ఆయన యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదా రిజెక్ట్ చేశారు అనుకోండి అది వచ్చేసరికి ఆర్పిఎఫ్స్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఒక మంచి అప్డేట్. ఎవరో రిజెక్ట్ చేసినా అది ఎవరెవరికి వెళ్ళిపోద్ది అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మీ కంపెనీ వాళ్ళు మోస్ట్లీ రిజెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, ఆ యొక్క రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. రిజెక్ట్ చేసినప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట. చివరికి ఆర్పిఎఫ్సి వాళ్ళు ఓకే చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి. ఓకేనా, సో అప్పుడు మాత్రమే మీకు డీలింగ్ అనేది అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫైనల్గా ఆర్పిఎఫ్సి వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి దాన్ని అప్రూవ్ కానీ రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ 6 పాయింట్లు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ తర్వాత 7వ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో అమౌంట్ ఉంటుంది కదా, ఈ డీలింగ్ సంబంధించిన బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, అది ఎస్ఆర్ఎఫ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, సో వాళ్ళకి రికమెండ్ చేస్తారు, వాళ్ళకి వెళ్తుంది, అండ్ దాన్ని ఏం చేయాలో వాళ్ళు నిర్ధారించుకుంటారు. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఆ తర్వాత ఇక్కడ ఇంకో ఒక విషయాన్ని కూడా వీళ్ళు చెప్పారండి. మీకు ఏదైనా క్లెయిమ్ ఇనిషియేట్ అయినా కానివ్వండి, ఓకే, అలాగే క్లెయిమ్ ప్రాసెస్ అయినా కానివ్వండి, క్లెయిమ్ సెటిల్ అయినా కానివ్వండి, క్లెయిమ్ పెండింగ్లో ఉన్నా కానివ్వండి, ఓకేనా, లేదా 6 నెలల కంటే ఎక్కువ అంటే 6 times కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ చాలామందికి పడుతుంది. ఇక మనకి 6 వరకు ఇచ్చారు, ఒక 1 to 6 times వరకు ఏ సినారియోలో అది డీలింక్ అవుద్ది అనేది మీకు క్లియర్ చెప్పాను అనమాట. ఓకేనా, 2 times కంటే తక్కువ ఉంటే అంటే 1 నెల 2 నెలలకు కాంట్రిబ్యూషన్ పడితే అది కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే సరిపోద్ది. అలా కాకుండా 3 నెలల నుంచి 6 నెలల మధ్య అయితే అది పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. బట్ 6 నెలల కంటే ఎక్కువ అంటే 7 నెలల నుంచి మీకు ఎన్ని సంవత్సరాలు మీకు కాంట్రిబ్యూషన్ పడినా అది డీలింగ్ మీరు రిక్వెస్ట్ చేయలేరు ఇంకా. ఓకేనా, అది క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. మీరు క్లెయిమ్ ప్రాసెస్ చేసినా, క్లెయిమ్ సెటిల్ అయినా, క్లెయిమ్ పెండింగ్లో ఉన్నా, ఓకేనా, 6 నెలల కంటే మోర్ దాన్ 6 times అంటే 6 months అబో అంటే 7 నెలల కంటే ఎక్కువ ఉన్నా, 7 నెల 8 నెల అట్లా ఎక్కువ ఉన్నా కానీ మీకు ఆ డీలింగ్ అనేది రిక్వెస్ట్ అనేది అవ్వదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం డీలింగ్ చేస్తున్నప్పుడు. సో అదే ఈ కారణం చేతే మనకు అవ్వదన్నమాట, ప్రాసెస్ అవ్వదు డీలింగ్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇంకోసారి అయితే నేను చెప్పలేను, ప్లీజ్ ఒకసారి మీకు అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, వీడియోని మళ్ళీ చూడండి. ఓకేనా, సో క్లియరా. ఆ తర్వాత అసలు ఈ ఫ్లో చార్ట్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. సో ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేస్తే డీలింగ్ ఏ విధంగా అయిపోతుంది ఇమీడియట్గా, లేదా ఇన్ కేస్ వాళ్ళు రిజెక్ట్ చేస్తే అది పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకి వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది ఫస్ట్, సో వాళ్ళు కూడా ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదు,
అండ్ ఆ తర్వాత ఎవరికి వెళ్తుంది మీకు చెప్పాను కదా అక్కడ సెక్షన్ సూపర్వైజర్ అని చెప్పేసి, అలాగే ఆర్పిఎఫ్సి వాళ్ళని చెప్పేసి, కానీ డీలింగ్ హెడ్ ఇట్లా చెప్పే కదా మీకు. సో 1 by 1 వాళ్ళకి వెళ్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. నేను దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎవరు రిజెక్ట్ చేసినా సో నెక్స్ట్ స్టెప్ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. అప్రూవ్ చేస్తే ఓకే. మోస్ట్లీ కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 1 by 1 స్టెప్ అనేది ఇక్కడ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరు రిజెక్ట్ చేసినా కనిపిస్తుంది. అలాగే అందులో ఒక అమౌంట్స్ పడతా ఉంటాయి కదా, 3 times అనేవి, 6 times అనేవి, ఓకేనా, 4 times, 5 times అలా పడతా ఉంటాయి కదా. పడినప్పుడు అనేవి మళ్ళీ వాళ్ళు ఏంటంటే రిక్వెస్ట్ అనేది వీళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏది రిజెక్ట్ చేయడానికి రికమెండ్ చేస్తూ ఉంటారు ఎక్కువ కంపెనీ వాళ్ళు. సో అట్లా రికమెండ్ చేసినప్పుడు, రిజెక్ట్కి రికమెండ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ యొక్క రిక్వెస్ట్ అనేది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసినా అలా వదిలేసినా డైరెక్ట్గా పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అలా వెళ్ళిపోద్దని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ఒకసారి మీకు దీనికి సంబంధించి లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. సో నిజంగా ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పేసి అనుకోవాలి. చాలామంది ఏంటంటే ఒకవేళ రిజెక్ట్ చేస్తే, ఎంప్లాయర్ రిజెక్ట్ చేశారంటే అక్కడితో అయిపోద్దేమో, సో మనకి ఇంకా రిజెక్టెడ్ బై ఎంప్లాయర్ అని చెప్పేసి పడిపోద్ది, ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకా అవకాశం లేదని చెప్పేసి అనుకుంటాం కదా. వాళ్ళు రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ చేస్తే అది ఫర్దర్గా పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళిపోద్ది. సో అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయకపోతే వేరే వాళ్ళకి అట్లాగా 1 by 1 వెళ్ళిపోయి చివరికి ఆర్పిఎఫ్సి వాళ్ళకి వెళ్ళి సో వాళ్ళు రిజెక్ట్ చేయాలా అప్రూవ్ చేయాలా అనేది డిసైడ్ చేస్తారనమాట. ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్ ఫ్లో అనేది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను, ఓకేనా. ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు, పేడ్ సర్వీస్ ఉంది. సో మా వాట్సాప్ నెంబర్ మీరు చెక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద, ఓకే. సో ఫైనల్గా మంచి అప్డేట్ ఇది. సో లైక్ ఎస్ఓపి లాగా మనకైతే క్లియర్ ఇక్కడ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య తీసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అలౌట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.